నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది మన తెలుగులో ఒక సామెత. నోరు మంచిదైతే ఏదైనా సాధించుకోవచ్చు. మరి నోరు చెడ్డదైతే ఉన్న అవకాశాలు కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు విషయానికొస్తే అసలే చిన్న దేశం, టూరిజంపై ఆధారపడిన దేశం. ఆ దేశం ఆర్థిక వ్యవస్థలో 3వ వంతు ఇండియాపై ఆధారపడి బతుకుతున్న దేశం. అలాంటిదే ఆ దేశానికి చెందిన మంత్రులు ఇండియాకు చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే మరి ఇండియన్లు ఊరుకుంటారా? చచ్చినా ఊరుకోరు. ఇండియా నుంచి ఒక మాల్దీవ్స్కు వెళ్లరాదని సెలబ్రిటీస్ నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. తాజా పరిస్థితి గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతం ఇండియా మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవులకు చెందిన 3 మంత్రులు భారత ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనంతటికీ కారణం ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఒక రోజు గడిపిన ప్రధాని సముద్ర తీర ప్రాంతంలో సేద తీరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రధాని కూడా లక్షద్వీప్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. దేశ ప్రజలు వెళ్లి తమ సెలవులను గడపాల్సిందిగా కోరారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్య మాల్దీవుల్లో పెద్ద దుమారమే రేపాయి. మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ మొత్తం పర్యాటక రంగంపై ఆధారపడి ఉంది. ప్రధానంగా ఇండియా, రష్యా నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు మాల్దీవులకు వెళ్తుంటారు. సాంప్రదాయబద్ధంగా చూస్తే న్యూఢిల్లీకి మాలేకు సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే గతేడాది నవంబర్లో ప్రెసిడెంట్గా మహమ్మద్ ముయీజ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొత్తాయి. కాగా గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆయన ఇండియా అవుట్ ప్రచారంతో ఎన్నికల్లో గెలిచి ప్రెసిడెంట్ అయ్యారు. కాగా ప్రధానమంత్రి మోదీపై విమర్శలు గుప్పించిన 3 మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇండియాతో పాటు అటు మాల్దీవుల్లో పెద్ద దుమారం రేపింది. దీంతో అక్కడి ప్రభుత్వం 3 మంత్రులను సస్పెండ్ చేసింది. వెంటనే ప్రెసిడెంట్ ఈ నెల 8 నుంచి 12 వరకు చైనా పర్యటనకు వెళ్లారు. సాధారణంగా మాల్దీవుల్లో కొత్తగా ఎంపికైన ప్రెసిడెంట్ అంతర్జాతీయ పర్యటన ప్రారంభించడానికి ముందు న్యూఢిల్లీకొచ్చి ఇక్కడి ప్రధానమంత్రితో భేటీ అయ్యి అటు తర్వాత ఇతర దేశాలకు వెళ్తుంటారు. దీనికి విరుద్ధంగా కొత్త ప్రెసిడెంట్ చైనా పర్యటనకు వెళ్లారు. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం ఇటు బీజింగ్ అటు న్యూఢిల్లీ పోటీ పడుతున్నాయి. కాగా మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసిన 3 మంత్రుల విషయానికొస్తే డిప్యూటీ మంత్రులు మల్షా షరీఫ్, మరియం షియూనా, అబ్దుల్ మహజూమ్ మాజీద్లున్నారు. వీరంతా ప్రధాని మోదీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. మోదీని క్లౌన్ టెర్రరిస్టు, ఇజ్రాయిల్ చేతిలో కీలుబొమ్మ అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో ఇండియాలో మాల్దీవులపై ఆగ్రహం వ్యక్తం కావడంతో అక్కడి ప్రభుత్వం డ్యామేజీ కంట్రోల్లో భాగంగా 3 మంత్రులపై వేటు వేసింది. పరిస్థితి కాస్త చల్లబరచడానికి ప్రయత్నించింది. ఇదిలా ఉండగా భారత ప్రభుత్వం మాల్దీవ్ రాయబారి ఇబ్రాహీం షాహీబ్ను పిలిపించుకొని తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. మాల్దీవుల్లో ఉన్న భారత రాయబారి అక్కడి విదేశాంగ మంత్రిని ఆదివారం నాడు కలిసి ప్రధానిపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా మాల్దీవుల్లో ఇండియా హైకమిషనర్ మును మహవార్ సోమవారం నాడు కూడా ఆ దేశ విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై ఇరువురు చర్చలు జరిపారని ఇండియన్ కమిషన్ ఎక్స్లో పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో సోమవారం నాడు ఇండియా నుంచి మాల్దీవులకు వెళ్లే ఫ్లైట్ బుకింగ్స్ రద్దయ్యాయి. కాగా హిందూ మహాసముద్రంలో చిన్న ద్వీపమైన మాల్దీవుల్లో పెద్ద ఎత్తున లగ్జరీ రిసార్ట్స్ ఉన్నాయి. కాగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 3వ వంతు టూరిజం ద్వారానే నడుస్తోందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడించింది. ఇక ఇండియా విషయానికొస్తే ఈజ్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ పిత్తి స్పందిస్తూ ఇక నుంచి మాల్దీవుల బుకింగ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆత్మాభిమానమున్న ఏ దేశం కూడా ఆ దేశ ప్రధానమంత్రిపై విపరీత వ్యాఖ్యలు చేస్తే ఎలా ఊరుకుంటుందని వ్యాఖ్యానించారు. మాల్దీవుల మంత్రులు భారత ప్రధానిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవని ప్రశాంత్ పిత్తి అన్నారు. కాగా ఈజ్ మై ట్రిప్ విషయానికొస్తే ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్లో 22% వాటా దక్కించుకుంది.